మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బతుకమ్మ ఆడారు. ఆహ్వానించిన ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయని చెప్పవచ్చు. ఏదైతే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంచిర్యాల జిల్లా ప్రగతి స్టేడియంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొన్నారు. దీంతో పాటు ఇటు ఆడపడుచులు అందరూ ప్రత్యేకమైన బతుకమ్మలతోటి ఇక్కడ ఆటల్లో మునిగిపోయారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం ప్రగతి స్టేడియంలో అయితే ఉన్నాం. దీనికి మహిళలు అయితే ప్రత్యేకంగా ఎంతో ఆకర్షణీయంగా తయారై ఇటు బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి అసలు తెలంగాణ ఆట పాటలతోటి అయితే ఇటు ప్రగతి స్టేడియం మారుమోగిపోతుందని చెప్పవచ్చు. ఇటు కోలాటాలే కానీ ఇటు బతుకమ్మ ఉత్సవాలలో అయితే ఇటు మహిళలు ఎంతగానో నిమగ్నం అయిపోయారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మనం ప్రస్తుతం విజువల్లో చూస్తున్నాం. ఏది ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇటు బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయంటే ఇటు తెలంగాణ ఆడపడుచులందరికైతే ఒక ప్రత్యేకంగా అని చెప్పవచ్చు. ఇటు బతుకమ్మ సంబరాలు ఎప్పుడు వస్తాయని ఇటు చిన్న పాపలతోటి ఇటు పెద్దవాళ్లకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దీనికి సంబంధించి ఎంతో ఆనంద ఉత్సాహాల మధ్య అయితే ఇటు బతుకమ్మ ఉత్సవాలు అయితే జరుపుకుంటున్నారు. దీనికి సంబంధించి మనతో కొంతమంది మాట్లాడడానికి అయితే మహిళలు ఉన్నారు. అసలు ఈ బతుకమ్మ ఉత్సవాలు అసలు ఈ 9 రోజుల పాటు ఎలా నిర్వహించుకుంటారు, ఎంతో ఆనందంగా జరుపుకుంటారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు బతుకమ్మ ఉత్సవాలు మీరు 9 రోజుల పాటు ఏ విధంగా జరుపుకుంటారు? మేము ఆనందంగా జరుపుకుంటాం. హ్యాపీ, మాకు ఇదే ఆడలేకుండే పెద్ద పండుగ కాబట్టి మేము మంచిగా జరుపుకుంటాం. అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు బతుకమ్మ పండుగ వస్తుందని వెయిట్ చేస్తాండి, ఎంతో హ్యాపీ తోటి వెయిట్ చేస్తాం మేము ఎప్పుడు. కానీ అంటే చిన్న పిల్లలు పెద్ద అందరం, ఇగో నా కూతురు, ఆమెకైతే ఇంకా హ్యాపీ ఉండడం అంటే బతుకమ్మ ఆడుకోవడం. హాలిడేస్ వచ్చిన తర్వాత వాళ్ళే పూలు తెచ్చి మంచిగా ఆడుకుంటారు, మేము వాళ్ళతో ఆడతాం. అసలు బతుకమ్మను పేర్చడం అంటే గౌరమ్మతోటి మొదలవుతుంది. అసలు గౌరమ్మను పెట్టిన తర్వాతనే బతుకమ్మను ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి అసలు చిన్నప్పటి నుంచే మీరు ఏ విధంగా అంటే ఎంతో ఉత్సాహంగా ఉంటారు, బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుందని మీరు అంటే తెలంగాణలో ఇటు బతుకమ్మ సంబరాలు అయితే అంబరాన్ని అంటే అని చెప్పవచ్చు. మేడం కవిత కూడా వచ్చి బతుకమ్మ సంబరాలను ప్రారంభం ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము నిన్న నుంచే అక్క వస్తుందని అనుకుంటున్నాం. అక్క వచ్చింది, మమ్మల్ని కలిసింది, మేము చాలా హ్యాపీ. అక్కకు కూడా థ్యాంక్స్, మంచిర్యాలకు వచ్చి చేసుకున్నందుకు. మనతో మాట్లాడడానికి ఒక మహిళ అయితే ప్రత్యేకమైన ఒక పాటను పాడడానికి అయితే ఉన్నది. గంగమ్మ గౌరమ్మ వల్ల అక్క చెల్లన్లు వల్ల చిన్నయ్య బిడ్డలు వల్ల సీత వాళ్ళైనా వల్ల ఒకే వేసి సల్లో పోయినంత వచ్చి వల్ల సకాని దేవుడు వల్ల గంగమ్మ పట్టుగా వల్ల గౌరల్లి పోయిండు వల్ల రామ 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 బియ్యాలో రామనేసి రామ బియ్యాలో. చాలా మంది ఇట్లా ఆడపడుచులు అయితే బతుకమ్మ పాటలతోటే మారుమోగిపోతుందని చెప్పవచ్చు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక మహిళ అయితే చెప్పండి అసలు బతుకమ్మ ఉత్సవాలు మీరు చిన్నప్పటి నుంచి ఎంతో ఆనందంగా జరుపుకుంటారు, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చిన్నప్పటి నుంచి ఇంతప్పటి నుంచి మస్తు ఆడుకునేది పాడుకునేది. ఇంకా ఈ తెలంగాణ ఈ కవిత ఖర్చించండి ఇంకా బాగా జరుపుకుంటాను. ఆటపాటలతోటి మంచిగా పువ్వులు అవి ఇవి మస్తు ఆడుకుంటాను మన తెలంగాణ సంస్కృతిలో. చెప్పండి అంటే గతంలో అంటే ఇప్పుడు డీజేలు వచ్చినాయి, ఇటు బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. కానీ గతంలో అయితే ఆడపడుచులు అందరూ ఒకటే కాడ ఉండి పాటలు పాడుకుంటా ఉండేది, సందడి చేసేవాళ్ళు. అసలు ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా? అప్పుడే బాగుండేది. ఇప్పుడు మన సంస్కృతి ఆచారాలు మన తరతరాల నుండి వాళ్ళకి అంటే ఇంకా పెంపొందించడం కోసం ఇది తెలంగాణ వచ్చిన కాంచెల్లి మన తెలంగాణలో అతిపెద్ద పండుగ అంటే ఇదే మనకు దసరా బతుకమ్మ పండుగ. దీనికోసమని పిల్లలకు కూడా సెలవులు చాలా వరకు కండక్ట్ చేస్తారు. మన గౌరమ్మని ఇంటి నుండి వేర్చి సాంప్రదాయబద్ధంగా పువ్వులు అన్ని ఆకులతో పూలతో న్యాచురల్గా మనం సాంప్రదాయబద్ధంగా పేర్చుకొని ఒక బతుకమ్మను ఒక చోట చేర్చి ఇంతమంది ఆడపడుచులు తెలంగాణ ఆడపడుచులు ఒక దగ్గర ఆడడం అనేది చాలా మన తెలంగాణకి ఒక ప్రత్యేకత ఉంది. అయితే మనతో పాటు కొంతమంది చిన్నవాళ్ళు ఉన్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ బతుకమ్మ పండుగ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా ఇష్టమైన పండుగ. ఇప్పుడు ఈ ఫెస్టివల్స్ కానీ ఏమన్నా వస్తే మేము డాన్స్ ప్రాక్టీసెస్ కానీ 9 రోజులు పువ్వులు తెంపి బతుకమ్మ వేసి ఆడుకోవడం, మేమే స్వయంగా బతుకమ్మ చేసి
మాకు సంతోషం అది. ఏదేమైనా కూడా ఇటు బతుకమ్మ ఉత్సవాలు అయితే అంబరాన్ని అంటాయని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం ప్రగతి స్టేడియంలో ఉన్నాం. మహిళలు ఎంతో ఆనంద ఉత్సాహాల మధ్య ఇటు కోలాటాలు ఆడుతూ ఇటు బతుకమ్మ సందడి అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక ప్రత్యేకత. ముఖ్యంగా ఆడపడుచులకు ఇటు దసరా ఉత్సవాలు మొదలయ్యాయంటే ఇటు బతుకమ్మ సంబరాలు మొదలైనవి చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఏది ఏమైనా కూడా ఇటు ఎంతో ఆనంద ఉత్సాహాల మధ్య ఇటు బతుకమ్మ సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్క మహిళ కూడా ఎప్పుడు బతుకమ్మ సంబరాలు వస్తాయని అయితే ఎంతో ఆశగా ఎదురు చూస్తుందని మనతో అయితే మహిళలు అయితే చెప్పారు. దీనికి సంబంధించి ఇటు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ బతుకమ్మ సంబరాలలో పాల్గొని ఆనందోత్సాహాల మధ్య అయితే ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, మంచిర్యాల జిల్లా.